నారాయణ సినిమా చూడడం జరిగింది ఇప్పుడే. ఈ హీరోయిన్కి అన్ని బాగా నచ్చింది నాకు, ఏది ల్యాగ్ అనిపించింది. ఆ భూతత్వంలో కూడా చూడడం కేసులు అన్నీ బాగా ఎక్సైటింగ్ అనిపించింది. రెగ్యులర్ స్టోరీ కాకుండా కొద్దిగా మంచిగా ఉంది స్టోరీ. హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ అయితే ఎక్సైటింగ్గా సూపర్గా ఉంది. క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది, ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫ్యామిలీకి ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ, బాగా సూపర్ ఉండిద్ది. శివ గారు కూడా బాగా యాక్టింగ్ చేశారు, ఎక్కడ ల్యాక్ లేకుండా చేశారు. ఫస్ట్ సినిమా కూడా సూపర్గా నచ్చింది. హీరోయిన్ రాశి గారు కూడా బాగా చేశారు. ఫిలిం ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ సినిమా అయినా ఇద్దరు బాగా చేశారు, కాంబో బాగుంది. నేను చూసి వచ్చానండి సినిమా భూతద్దం భాస్కరం. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎప్పుడో జరిగిన కథ గురించి కానీ ఏదైనా రియాలిటిక్గా బాగా చూపించారు. శివ అన్న బాగా క్యారెక్టర్ ఎంచుకుంది ఇందులో. భాస్కర్ రావు దాంట్లో భూతత్వం భాస్కర్, దాంట్లో భూతత్వం గురించి ఎలా చూపించారు, స్టోరీ ఇందులోకి ఎలా వెళ్ళాలి, స్టోరీ బయటకు వెళ్ళాలి బాగా చూపించారు. మూవీ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ గారు హీరోకి డెబ్యూట్ మూవీ అయినా సరే చాలా బాగా యాక్టింగ్ చేశారు. దీనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మూవీ మాత్రం అందరితో చూడొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరితోనైనా చూడొచ్చు. మూవీ మాత్రం చాలా ఎగ్జైట్గా చూసి వచ్చాము. లోపల నుంచి వచ్చేటప్పుడు ఒక మంచి ఫీలింగ్తో థియేటర్స్లోంచి బయటకు వచ్చామని ఫీలింగ్ మనకు ఉంటుంది. సో అందరూ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ భూతద్దం భాస్కర్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, నేను ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ చూసి వస్తున్నాను. మూవీ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. ఫస్ట్ టైం తను యాక్ట్ చేసిన సరే హీరో గారు ఎంతో 4-5 సినిమాలు చేసినట్టుగా తన భుజాలను వేసుకొని యాక్ట్ చేయడం జరిగింది. దీంట్లో హీరో గారికి సపోర్టింగ్ రోల్ చేసిన రాశి గారు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంతకుముందు ఆమె ప్రేమ్ కుమార్ అనే మూవీతో సాదాగా నటించిన ఈ సినిమాలో చాలా మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. ప్లస్ ఈ మూవీ విషయానికి వస్తే ఇంటర్వెల్ దగ్గర మూవీ అనేది ఒక రేంజ్లో తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఈ మూవీలో పురాణాల గురించి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్లస్ పురాణాల గురించి మనకి చాలా గుర్తు చేశారు. ఇదివరకు మనం ఏ మూవీస్లో ఎక్కువగా చెప్పలేదు, కానీ ఈ మూవీలో పురాణాల గురించి తెలియజేయడం చాలా నచ్చింది. ఇందులో భాస్కర్ అనే క్యారెక్టర్, డిటెక్టివ్ క్యారెక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆసంగా అనిపించింది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే క్లైమాక్స్ చాలా అద్భుతంగా తీశారు. పార్ట్ 2 కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. హాయ్ గైస్, ఇప్పుడే నేను భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చూశాను. చాలా బాగుంది. అసలు అలా ఊహించలేదు అంత బాగుంటుందని. ఎందుకంటే యాక్టింగ్ మాత్రం అద్దరగొట్టే హీరో గారు. అయితే ట్విస్టింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో ట్విస్ట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేరు, ఇంటర్వ్యూ కూడా అసలు ఊహించలేరు, అంత బాగా తీశారు. హీరోయిన్ కూడా యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. అండ్ టోటల్ ఓల్డేజ్ కూడా బాగా సఫర్ చేసి సినిమా చేశారు. గ్రాఫిక్స్ కూడా కాస్త బాగున్నాయి. అండ్ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాటలు కూడా డబ్బు చెప్పుకోవాలి, పాటలు కూడా అవి కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, అద్భుతంగా ఉంది సినిమా. బాగుంది సార్, థ్రిల్లింగ్ ఉంది. థ్రిల్లింగ్ అంటే భయపడ్డారా? భయం అంటే ఏం లేదు, కానీ అంటే హర్రర్ మూవీలో అనిపించింది మధ్య వరకున. తర్వాత ఇంటర్వెల్ నుంచి కొంచెం బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్గా ఉండేది. మా ఫ్రెండ్స్ కూడా భయపడిపోతున్నారు ఊరికైనా, అది వచ్చేస్తుంది అనుకొని. హీరోయిన్ అయితే నో సార్ లేదు. ఏంటి సార్, దయ్యం ఏం లేదు సార్, అదంతా దేవుడి కోసమే. కాకపోతే అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఆ మ్యూజిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ హర్రర్ మూవీలో పెట్టారనమాట. సాంగ్స్ ఏం లేవు. పర్వాలేదు, అక్కడి నుంచే కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. చాలా బాగుంది. కొత్త వాళ్ళతో చేశారు అందరూ. కొత్త వాళ్ళలాగే ఉంది. కాకపోతే సినిమా ఏంటంటే ఎప్పుడు ఎవరో వాళ్ళ పేరు తెలీదు. ఈ ప్రభాస్, అల్లు అర్జున్ గారు ఉంటారు కదా, వాళ్ళలాగే యాక్ట్ చేశారనమాట. కొత్త వాళ్ళైనా సీనియర్గా యాక్టింగ్ చేశారు, చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే తీస్తారు, చాలా బాగుంది. అన్న భూతద్దం భాస్కర్ సినిమా ఎక్సలెంట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఒక కామెడీ మూవీ కాకుండా ఈ టైంలో ఇలా ఖాళీ ఉండే ఎగ్జామ్స్ టైంలో మైండ్ ఫ్రీ అవ్వడానికి ఒక మంచి సినిమా. ముఖ్యంగా డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే ఎక్స్ట్రాడినరీగా తీసాడన్న మూవీ. అసలు ఫస్ట్ సినిమా కాదు, ఏదో ఒక చాలా ఎక్కువ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా తీశాడు. ఇక హీరో యాక్టింగ్కి వస్తే ఫస్ట్ సినిమా యాక్టింగ్ అయినా సరే మంచి స్కిల్స్ ఉన్న హీరో. ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా ఎక్కువ మూవీస్ తీసాడు, మంచి హీరో తీశాడు. హీరోయిన్ అయితే అందచందాలతో పాటు తన యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్స్ యాక్టివ్గా చేసింది. ఇక వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ, కామెడీ, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్, టోటల్గా మూవీ
ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన మూవీ అన్న. ఒకటే కాదు, ఎంతమంది వచ్చినా సరే, నేనైతే సరే ఫస్ట్ టైం ఈ మూవీ చూస్తాను. ఫస్ట్ డైరెక్టర్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా ఏ సీన్ కామెడీ అయినా మ్యూజిక్ ఎక్సలెంట్గా తీసాడన్న. సినిమా లేకపోయినా సరే ఆ మ్యూజిక్ని బట్టి తీసాడు. సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ, అందరూ చూడాల్సిన సినిమా అన్న. ఈ ఎగ్జామ్స్ టైంలో మైండ్ ఫ్రీ అవ్వడానికి స్టూడెంట్స్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ అయినా అందరూ హ్యాపీగా ఉండాల్సిన మూవీ అన్న.